వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ ధరలు మాత్రం బగ్గుమంటున్నాయి. దాదాపు మోడీ తెలంగాణ పర్యటన 10 రోజుల్లోనే 4వసారి కూడా పెట్రోల్ రేట్లు పెరిగాయి. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీసీ సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ సలహాదారు విహెచ్ ఉన్నారు. చెప్పండి సార్, 4వసారి కూడా పెట్రోల్ ధరలు పెరిగినాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఎలా చూడవచ్చు? ప్రజలు ఇబ్బంది కాదు, ఆయననే చెప్తున్నాడు. 2 రోజులు పెట్రోల్ తక్కువ వాడండి, ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు అంటుడు. పని ఉంటే వెళ్ళారా చెప్పండి? బంగారం కొనొద్దు అంటాడు. ఈ 4 రోజులలో పెట్రోల్ అప్పుడు ఎంతుండే? 107 రూపాయలు 43 పైసలు. అదేవిధంగా 96 రూపాయలు 65 డీజిల్ ఉండే. ఇప్పుడు అది 103 అయింది. డీజిల్ 115 63 అయింది. అంటే దట్ మీన్స్ 8 రూపాయల పైసలు పెట్రోల్ మీద పెరిగింది. డీజిల్ మీద 7 రూపాయలు 12. ఎక్కడికి వెళ్తే తేవాలి? అందుగురించి నేను సలహా ఇస్తున్నా. ఎప్పుడైనా కలామిటీ వచ్చినప్పుడు, నేషనల్ కలామిటీ వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు వ్యాపారస్తులందరూ కూడా సాయం చేస్తారు. ఇవాళ అదానీ అంబానీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి. కోట్లు. అసలు మన భారతదేశంలో బడ్జెట్ ఎంత ఉందో అంత డబ్బు ఉన్నది కాబట్టి ఆయనతో పెట్టిమంటున్నావు. నీతోటి సాయం పొందిరు కదా, ఇక్కడనే కాదు, ఆస్ట్రేలియా పోయి బొగ్గు వ్యాపారం చేపిస్తావు. అదేవిధంగా అమెరికాలో పోయి పెట్రోల్ పని చేస్తావు. కనుక వాళ్ళతో జైంట్ దాని గురించే రాహుల్ గాంధీ ఏమంటుండే, మన ఆర్థిక పరిస్థితి ధ్వంసమైపోతున్నది, మేలుకొలుపు అంటే దానికి ఆలోచన చేస్తలేరు. ఎంతసేపటి ఎలక్షన్లు ఎట్లా గెలవాలి, మహారాష్ట్ర ఏది వెస్ట్ బెంగాల్ ఎట్లా గెలవాలి, కేరళలో ఎట్లా గెలవాలి, తమిళనాడులో ఎట్లా, ఈ దీని మీద ఉన్న ధ్యాస ప్రజల మీద, బడుగు బలహీన వర్గాల మీద లేదు. అదేవిధంగా బీసీలకు న్యాయం చేయరా బాబు అంటే దాని మీద కూడా మాకు ఆటంకం పెడితే, అదే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్నాడు, జనగణలో కులగణ జరగాలన్నాడు. దాంతో ఆయన మేలుకొల్పు చేయాలి. ఈ మేలుకొల్పు కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే అంటుండో, భారతదేశ ఆర్థిక పరిస్థితి కుంటుపడిపోతుంది, దేశానికి నష్టం జరుగుతుంది, ప్రజలల్లో తిరగబడతారంటే కూడా దాని మీద ఆలోచన లేదు. ఇప్పటికన్నా నరేంద్ర మోడీ మేలుకో, లేకపోతే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది అనేది నా ఉద్దేశం. అంటే బంగారం కొనొద్దు, ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని ముందే చెప్పాడంట కదా మోడీ. మోడీ అన్ని సలహాలు ఇస్తాడండి. మాకెందుకు ఇస్తారా బాయ్ సలహాలు? కోటి వాళ్ళకి సలహాలు. అరే తీరా బయటికి పైసలు అని అది చెప్పాడు. ఎంతసేపటికి పనికిరాని సలహాలు ఇస్తాడు. ఇంట్లోకి వెళ్ళొద్దు, ఎండలు బయట తిరగొద్దు, పెట్రోల్ వాడొద్దు, బంగారం వేసుకోవద్దు అంటే ఇది జరిగే పని? మాకు సలహాలు, పనికిరాని సలహాలు మాకు వద్దు. అది ఆ సలహాలు ఏదైనా ఉంటే ఏది ముఖేష్ అంబానీకు, అదానికి ఇవ్వమని కోరుతున్నా. ట్రంప్ తన ఫ్రెండ్ అంట కదా, ట్రంప్ తన ఫ్రెండే అంట కదా, ట్రంప్ మోడీ ఫ్రెండే అని గతంలో చెప్పాడు. ట్రంప్ మోడీ ఆయనే ఒప్పుకున్నాడు కదా. ఎప్పుడైతే పాకిస్తాన్ వాళ్ళు శ్రీనగర్లో, కశ్మీర్లో అటాక్ చేసినప్పుడు నేనే ఆపిన యుద్ధం అన్నాడు కదా. మరి ఆయన ఫ్రెండే కదా. మరి ఆయన ఇరాన్ యుద్ధాన్ని, ఏది అమెరికా యుద్ధం ఇరాన్ మీద చేసేటప్పుడు ఆపి నుండి పంచాయితీ ఉండకపోతుండు కదా. మీరిద్దరు ఫ్రెండ్స్ అంటారు, ప్రజల మీదనేమో భారం వేస్తారు, ట్యాక్స్ వేస్తారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏదైతే అంటుండ్రో, దేశ ఆర్థిక పరిస్థితి దానికి మేల్కోకపోతే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది.